హాయ్ ఫ్రెండ్స్, టైప్స్ ఆఫ్ డాక్టర్స్ గురించి ఫస్ట్‌లో హెడ్ గురించి చదివారని ప్రినాలజీ, క్యారినాలజీ ఇందులో సైంటిస్ట్‌లు గూడా ఉంటారు హెడ్ గురించి చదివితే. అయితే ఫస్ట్‌గా హెడ్‌లో మనం చూసుకుంటే ఎయిర్స్ గురించి చదివే వారి గురించి ఇవన్నీ తెలుసుకోవాల్సి ఎయిర్స్ గురించి వారిని ట్రైకాలజిస్ట్ అంటారు. వీరు బట్టతల గురించి ఇంకా ఎయిర్‌ని పెరగడానికి తోడ్పడే విధమైనటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. కొన్ని ఎయిర్ కేరును, స్కిన్ కేర్ కలిపి ఉంటాయి. నెక్స్ట్ అది చూసుకుంటే మనకు నెక్స్ట్ ఐస్ ఉంటాయి. ఐస్‌కి సంబంధించి ఆప్థమాలజిస్ట్. స్కిన్‌కి సంబంధించి డెర్మటాలజిస్ట్, హార్ట్‌కి సంబంధించి కార్డియాలజిస్టు, ఇంకా కిడ్నీకి సంబంధించి నెఫ్రాలజిస్టు ఇవన్నీ ఉంటారు. అంతేకాకుండా టీత్‌కి సంబంధించి డెంటిస్ట్ ఉంటాడు. ఇయర్‌కి సంబంధించి ఈఎన్‌టీ డాక్టర్ ఉంటారు. ఈ ఈఎన్‌టీ డాక్టర్లలో రినోలజిస్ట్ ఉంటాడు. ఇంకా ఆర్థినాలరింగాలజిస్ట్ ఉంటాడు. ఇంకో అటాలజిస్ట్ అంటారు. వీళ్ళని అటర్‌గాలజిస్ట్ గూడా అని అంటారు. ఇయర్‌లో ప్రాబ్లమ్ వస్తే ఈ ఓ మొత్తం ఈ రినోలజిస్టు ఈళ్ళు చూసుకుంటారు. రినోలజిస్ట్ స్టడీ ఉంటుంది. ఇంకా నోస్‌కొచ్చే నాజల్ ఇన్ఫెక్షన్‌కి నాజల్ డాక్టర్ ఉంటాడు. ఇవన్నీ కలిపి ఈఎన్‌టీ డాక్టర్ అంటారు. ఈళ్ళనే మనం ఓటోలారింగాలజిస్ట్ అంటారు. అటోరినోలారింగాలజిస్ట్ ఇయర్, నోస్, థ్రోట్. థైరాయిడ్ సమస్యలున్న ఈ థ్రోట్ సమస్యలు ఈఎన్‌టీ డాక్టర్ చూసుకుంటాడు. లిప్స్‌కి క్లి కిప్ కి కిలోస్కోపింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే మైండ్‌కి సంబంధించి సైకియాట్రిస్ట్, నర్వ్స్‌కి సంబంధించి న్యూరాలజిస్ట్, క్యాన్సర్‌కి సంబంధించి ఆంకాలజిస్ట్, లంగ్స్‌కి సంబంధించి పల్మనాలజిస్ట్, ఇంకా స్కానింగ్‌కి సంబంధించి లాప్రోస్కోపీ చేసే రేడియాలజిస్ట్, పెనిస్‌కి ఇంకా రిప్రొడక్షన్ సమస్యకి యూరినాలజిస్ట్, బ్లడ్‌కి సంబంధించి హిమటాలజిస్ట్ బ్లడ్‌కి సంబంధించి ఇంకా స్కోప్‌లో టెస్ట్ చేసేసే వాళ్ళని పాథాలజిస్ట్, పిల్లల్ని ట్రీట్ చేసేవాడిని పెడియాట్రిషియన్ అంటారు. ఆర్ఎంపీ చేసేవాళ్ళు మెడికల్ ప్రాక్టీషియన్ అంటారు. అంతేకాకుండా కడుపుకు సంబంధించి చూసుకుంటే గైనకాలజిస్ట్, ఇందులో ప్యాంక్రియాస్ గురించి, ఇంకా లివర్ గురించి చదివేవాడిని హెపటాలజిస్ట్ అంటారు. హెపటాలజీ ఇంకా మజిల్స్ గురించి చదివేవాళ్ళని మయోలజిస్ట్ అంటారు. మయోలజిస్ట్ అనే వ్యక్తి మజిల్స్ బిల్డింగ్ కోసం, మజిల్స్ ఫంక్షన్ కోసం ఇవన్నిటి ఉంటది. ఇంకా బోన్‌కి సంబంధించి ఏమో ఆర్థోపెడిషన్ అంటారు. వీళ్ళని ఇంకో విధంగా ఆర్థోపెడిక్ అనే వ్యక్తి ఉంటాడు. ఇతన్ని ఇంకో విధంగా ఓసియోసిస్టాలజీ ఏదో అంటారు. అంతేకాకుండా వీళ్ళు బోన్స్‌ని బటక్స్ గురించి, ఇంకా లెగ్స్ గురించి, నీస్ గురించి, పాదాల గురించి చదువుతారు. ఇంకా అనస్థీసియా అనేది ఆపరేషన్‌కి ముందు మత్తిచ్చే వాళ్ళని అనస్థెసిస్టాలజిస్ట్ అంటారు. వీళ్ళు మత్తు సుదిస్తూ ఉంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు. బాడీ మొత్తం చదివాను ఫిజియోలజిస్ట్ అంటారు. సో, మన బాడీలో ఎక్కడెక్కడ ఏదున్నా అది అని ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు. ఒక్కొక్క సో, డాక్టర్ అన్నిటికి ట్రీట్మెంట్ కరెక్ట్ చేయలేడుగా. సో, మన సెల్ఫ్ కేర్ కూడా కరెక్ట్ ఉండాలి. సెల్ఫ్ మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకోవాలి. సపోజ్ బాత్రూమ్‌లో స్నానం చేసేటప్పుడు శిరోజాలని గానీ, క్లీన్ ప్లేస్ షాంపూ లాంటివి ఏమైనా వాడినప్పుడు గానీ, అవన్నీ శుభ్రంగా చేసుకొని ఉండాలి. ఈ విధంగా ఉంటే హెల్త్ బాగుంటుంది. సరౌండింగ్స్ అంతా క్లీన్ ఉండాలి. ఇది ఫ్రెండ్స్.